హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోనశ్రీ కేడి. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వేపుడు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒక 2-3 రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. నిజానికి చెప్పాలంటే కాకరకాయ కూర అంటేనే వామ్మో కాకరకాయ నచ్చేదు అని అంటా ఉంటారు. కాకపోతే ఇలా చేసుకొని తినండి, అసలు మీకు చేదు అనేదే ఉండదు. లేత కాకరకాయ ఒక 1/2 kg తీసుకున్న పైన మొత్తం చెక్కు తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని మంచిగా చేతితో కలుపుతా ఉంటే పసరు అనేది వస్తుంది అనమాట. ఇలా పసరునంతా తీసిన తర్వాత తాగే వాళ్ళైతే తాగొచ్చు, ఎందుకంటే హెల్త్కు చాలా మంచిది. ఆ తర్వాత కడాయిలో ఒక 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కాకరకాయ మొత్తం వేసుకోవాలి. కాకరకాయని ఫ్రై చేసుకునేటప్పుడు పైన మూత పెట్టొద్దు, ఎందుకంటే మెత్తగా అయిపోయి కుళ్ళు అవుతాయి అనమాట. ఇలా పైన మూత పెట్టుకుంటా ఎప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే క్రంచీ లాగా అవుతుంది కాకరకాయ. ఫ్రై అయిన తర్వాత జీరా పౌడర్ అయినా జీరా అయినా వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా నలుచుకుంటూ వేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఇలా కచ్చపచ్చ వేసుకోవాలి. ఒక రెక్క కరివేపాకు వేసుకొని మిగతా 20% హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రంచీ లాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను కారం, సాల్ట్ అయితే మనం అందులో వేసినాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అంతే అనమాట. కాకరకాయ ఫ్రై చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. వెల్లుల్లి వేసినాం కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది కాకరకాయ ఫ్రై. చేసిన వెంటనే కాకుండా ఒక 1/2 అవర్ తర్వాత తినండి, వేడి అన్నం వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.